హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఒక విషయం చెప్పాలండి. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదండి. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు, ఆలోచనల్లో ఆచరణలో మాత్రమే ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడే ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అన్నది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ దాకా ఎందుకు, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అన్నది తెలిసిపోయిందండి. ఎవరు మన హ్యాపీనెస్ని కోరుకుంటారు, ఎవరు మన సాడ్నెస్ని కోరుకుంటారు, ఎవరు ఎంకరేజ్ చేస్తారు మనల్ని, ఎవరు డిస్కరేజ్ చేస్తారు, ఇవన్నీ తెలిసినాయండి. ఎవరో డిస్కరేజ్ చేస్తారని నేను ఆగిపోనండి. అలాంటి వాళ్ళని అలానే నేను వదిలేస్తానండి. నేనంటూ ప్రూవ్ చేసుకొని ఒక రోజంటూ నాకు వస్తుంది, వాళ్ళకి చూపిస్తానండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది వెన్స్డే బ్లాగ్. చాయ్ పెడుతున్నాను, బ్రేక్ఫాస్ట్ చేశానండి. మనం ఎంత కష్టపడి ఏది చేసినా కానీ ఎవరు ఒకరు సపోర్ట్ చేయరండి. ఇప్పుడు ఇంట్లో వచ్చేసైనా ఎట్లా ఉంటుంది అంటే, మనం చేసిన వర్క్ అంతా కూడా ఎవరు పట్టించుకోరు. మనం ఏదైతే చేయమో అండి, ఇది చేయలేదు అని పాయింట్అవుట్ చేసి చూపిస్తారండి. అది ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా ఆ డిస్కరేజ్ అన్నది మనకు ఉంటుంది. నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది వ్యూస్ వచ్చిందండి పూజ వీడియోకి. కానీ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సొసైటీలో మంచి ఉంది, చెడు ఉందండి. అలాగే ఇలా మంచిగా వీడియోస్ చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. చాయ్ పెట్టేశానండి, ఇడ్లీ తిన్నాను, చాయ్ పెట్టాను, ఇంకా చాయ్ తాగేసేయాలి. ఈరోజు మా పాప స్కూల్కి వెళ్ళలేదండి. అసలు ఎప్పుడు తను వెళ్ళను అనదు, కానీ ఈరోజు ఎందుకో బాగా చేసేసింది, వెళ్ళండి. సర్లే అని ఇంకా ఉంచేసాను అనమాట. ఇంకా చాయ్ తాగేసి ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. పొగలు వస్తున్నాయి. అందరికీ డైలీ రొటీన్ ఇట్లానే ఉండిద్దండి. మజ్జిగ చేస్తాను, ఇట్లా వెన్న వచ్చింది అంటే డే బై డే అట్లా చేస్తాను. ఒకరోజు చేసిన అది కొంచెమే వస్తుంది కదా, డే బై డే అట్లా చేస్తాను అనమాట. వెన్న కోసం చేస్తానండి, అంటే నేనేం మజ్జిగ పెద్ద తాగను, వెన్న కోసం తాగుతాను. మమ్మీ ఉంటే మజ్జిగ తాగేస్తాను, నేనైతే అసలు తాగను. అవి అట్లానే వేస్ట్ అయిపోతాయి అనమాట. అంటే మిక్సీలో వేయచ్చు కదా అనుకుంటారు అందరూ. మిక్సీ వేస్తాను, కానీ నాకు ఇట్లా చేయడమే ఇష్టం. ఇట్లా ఒక 10 minutesలో ఇట్లా అనేస్తే వెన్న వచ్చేస్తుంది. ఇప్పుడు మిక్సీలో వేసి ఇలా ఎక్కువ క్వాంటిటీ ఉంటే అట్లా వేస్తాను. ఇప్పుడు డే బై డే చేసుకునేటప్పుడు ఇట్లా చేసేసుకోవచ్చు ఈజీగా. 2 liters పాలలో ఆ వెన్న వచ్చిందండి. ఇక్కడ రైస్ పెట్టేశాను. ఇది మటన్ పిక్కిల్ అండి. నాకు మటన్ పిక్కిల్ అంటే చాలా ఇష్టం. ఇంకా మటన్ పిక్కిల్ వేసుకొని ఈరోజు తినేస్తాను అనమాట. ఈరోజు మీరేం చేశారు కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వేసానండి, కలిపేసుకుంటున్నాను నీట్గా. ఇంకా తినడం స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఈవినింగ్ అండి. ఇలా ముగ్గు వేసేసుకున్నాను నీట్గా బయట. మంచిగా నాకు వచ్చినట్టుగా ఒక రంగోలి అయితే వేసుకున్నాను అందంగా. రేపొద్దున ఫ్రైడే కదా, గిన్నెలు సమ్ అయితే తోమేసుకున్నాను, సమ్ క్లీన్ చేశాను. ఇదిగోండి, ఇంకా దీంట్లో సర్దేయాలి. మళ్ళీ పిల్లలకి ఫుడ్ పెట్టాక మళ్ళీ మళ్ళీ గిన్నెలు వచ్చినాయండి. ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేశాను. ఇప్పుడు టైం 11 అవుతుంది. బాయ్.